గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, దిస్ ఇస్ డాక్టర్ అనిల్ గౌరవ్ ఫ్రమ్ ఫిజియో 360. ఈ రోజు మనతో ఉన్నారు చిన్న కేశవరావు గారు. ఈ రోజు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మా క్లినిక్తో ఎలా ఉంది అనేది మనతో షేర్ చేసుకోవడానికి మనతో. నమస్తే సార్. నమస్తే సార్. ముందుగా నమస్తే అండి. నేను చిన్నకేశ్వరరావు అని రాజమండ్రి నాది. యాక్చువల్గా నేను మా బాబుకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండ్ అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి. నోసల్ పాలిప్ అండ్ అదర్ కాన్స్టిపేషన్ అండ్ ఈ ప్రాబ్లమ్స్తో మా బాబు చాలా ఇబ్బంది పడేవాడు. లాస్ట్ 1 year నుంచి నేను గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్కి చాలామందికి తిరిగాను, చాలా హాస్పిటల్స్ తిప్పాను అండ్ వైజాగ్ కూడా తిరిగాను నేను. కానీ ఎక్కడా మా బాబు క్యూర్ అవ్వలేదండి. చాలా సివియర్గా ప్రాబ్లం చేసేవాడు అండ్ హెల్త్ స్టమక్ పెయిన్ వచ్చేసి పైకి బ్రీతింగ్ పైకి తన్నేసి చెస్ట్ పట్టేసి బ్రీతింగ్ అన్కాన్షియస్ అయిపోయేవాడు. చాలా సివియర్గా ప్రాబ్లం ఫేస్ చేసేవాడు. నోస్కి పాలిపు కొంచెం దానివలన దానికి కూడా బ్రీతింగ్ అందేది కాదు. మనకి ప్రాబ్లం ఎక్కడ అనేది కూడా మాకు తెలిసేది కాదు. ఏ డాక్టర్ తీసుకెళ్ళినా గ్యాస్ట్రో ట్యాబ్లెట్లు ఇచ్చేవారు, పెంటాప్రోజోల్ ఇంజక్షన్లు పాపం ఎన్నో చేయించుకున్నాడు. ఇంజక్షన్స్ కూడా ఎక్కడ కూడా నయం అయ్యేది కాదు. ఆ మెడిసిన్ వేసుకునేవాడు, పాపం మళ్ళీ మళ్ళీ మామూలుగానే వచ్చేసేది. కానీ నరకం అనుభవించేవాడిని మేము చెప్పాలంటే. లాస్ట్ 1.5 year నుంచి చాలా చాలా టూ మచ్గా సఫర్ అయ్యాం. మేము తిరగని డాక్టర్ లేరు, తిరగని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లేరు. ఆఖరికి వైజాగ్ కూడా వెళ్ళాం. కొన్ని రోజులు తగ్గింది అక్కడ, తర్వాత మళ్ళీ రిపీట్ అయిపోయేది. ఎందుకనేది మనకు అర్థమయ్యేది కాదు. మేము పాపం బాబు స్కూల్ 1 year కూడా లాస్ అయిపోయాడు బాగా, చాలా వరకు హెల్త్ ఇష్యూ వలన. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎవరికి వచ్చినా ఎవరికి ఇదైనా అనేది పిల్లలకు రావచ్చు, పెద్దలకు రావచ్చు అండి, ఎవరికైనా సరే. డాక్టర్ గారు అనేది ఎక్కడ ఎవరు చూస్ చేయకపోతే కరెక్ట్గా మనకి చాలా సఫర్ అవుతుంటాం. తల్లిదండ్రులుగా మనం చాలా నరకం అనిపిస్తుంటాం. వాడికి తగ్గలేదని మనకు బాధ. నాకు దీని వలన జాబ్ కూడా రిజైన్ చేయవలసి వచ్చింది. వీడిని అంటిపెట్టుకుని ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఎలాగే ఇదేవో తెలియదు. అలాగా జరిగిన తర్వాత ఒకసారి మేము రాజమండ్రి తిలక్ రోడ్లో 360 ఫిజియోథెరపిస్ట్ అని డాక్టర్ అనిల్ గౌరవ్ గారు ఒక బోర్డు చూసామండి. ఆ బోర్డు చూసి ఆయన కలిసాం. సార్ సో ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం సార్ అని సార్ని కలిస్తే సార్ మా బాబుతో మాట్లాడి మొత్తం అంతా వాడి యొక్క పర్సనల్గా డిస్కస్ చేసి అంతా వాడి యొక్క ప్రాబ్లమ్స్ ఏంటనేది ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత బాబులో అలైన్మెంట్లో కాస్త బాడీ అలైన్మెంట్లో రాంగ్ ఉందండి. అలాగే వాడికి ఎంత తగ్గిస్తానని మా బాబుకి ఛాలెంజ్ చేసి మరీ చెప్పారు. అది బాగా వాడికి యూజ్ అయింది. ఆ మాటల వలన, ఆ సార్ ఇచ్చే కాన్ఫిడెన్స్ వలన చాలా ఇదైంది. సార్ డాక్టర్ గారు కైరో అండ్ ఆస్ట్రోపతి ఆయన ట్రీట్మెంట్ ఇచ్చారండి. ఫస్ట్ సెషన్లోనే ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందండి. నేను చాలా ఆ రోజు పడుకున్నానండి, నిజం చెప్తున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా అది దట్ ఈజ్ యువర్స్, అది మీ ఒపీనియన్. కానీ నా ఒపీనియన్ చెప్తున్నాను యాజ్ ఎ ఫాదర్గా. ఎంత సఫర్ అయ్యానో అంత సఫర్ అయ్యానండి. ఆ ట్రీట్మెంట్ సార్ చేసిన తర్వాత బాడీ వాడికి చాలా రిలాక్స్ అయ్యిందండి. అండ్ ఆ బ్రీతింగ్ కానీ పైకి తన్నడం కానీ వాడికి ఫస్ట్ సెషన్లోనే చాలా క్యూర్ అయిందండి. 4 sessions చేశారండి సారు. చాలా 100కి గ్యాస్ట్రిక్ అయితే 100% వాడికి క్యూర్ అయిందండి. జస్ట్ సార్ అది దానివల్ల మీరు ఏంటంటే ఎవరు ఈ విధంగా బాధపడుతున్నా, నా పిల్లల్లాగా చాలామంది పిల్లలు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చండి. దాన్ని తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సార్ డాక్టర్ అనిల్ గౌరవ్ గారు నా దృష్టిలో దేవుడు అండి. ఎందుకంటే మా బాబుకి నాకు కళ్ళంటే నీళ్ళు కూడా వస్తున్నాయండి. ఎందుకంటే అంత బాధ అనిపించాను. అది సారు దేవుళ్ళ కనిపించి ఆ రోజు మాకు చాలా ట్రీట్మెంట్ చేయడంతో చాలా నేను హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఈ రోజు నా బాబు స్కూల్కి వెళ్తున్నానండి. స్కూల్కి వెళ్ళి ఎడ్యుకేషన్ ఇబ్బంది కాకుండా చూసుకుంటున్నాడు. వాడి ఎడ్యుకేషన్ కానీ వాడి హెల్త్ ఇష్యూ కానీ చాలా వరకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా తగ్గించారు. నా దృష్టిలో అనిల్ గౌరవ్ గారు దేవుళ్ళలాగా నేను భావిస్తున్నానండి. మీకు ఎవరికైనా నేనేదో మీకు చెప్పాను కదా, మీరే నాలాగా ఎవరు బాధపడకుండా హ్యాపీగా ఫీల్ అవుతారని ఎవరైనా ఉంటే రండి. ఇక్కడ ట్రీట్మెంట్ అనేది 100% నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి. సక్సెస్ అవుతారు, మీరు హ్యాపీగా హెల్త్ రికవరీ చేసుకొని వెళ్తారండి. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా తగ్గుతుంది. నేను నిజంగా చెప్తున్నాను, నేను ఎంతలాగా బాధపడ్డాను అంతలా బాధపడ్డాను. నాకు అసలు మోషన్ సరిగ్గా అయ్యేది కాదు. అస్సలానికి ఆయాసం వచ్చేసేది. అది కంటిన్యూస్ 24 hours అంతా వచ్చేసేది. అస్తమానికి కడుపులో నొప్పి వచ్చేయడం, పట్టేయడం, ఆ తర్వాత నొప్పి వచ్చేయడం, తలనొప్పి అన్నీ వచ్చేసాయి. అన్ని హాస్పిటల్ తిరిగాం, అస్సలు తగ్గలేదు. ఫైనలీ ఇక్కడ ఫిజియోథెరపిస్ట్
సార్ కలిసాం అనిల్ గౌరవ్ గారిని, చాలా బాగా తగ్గించారు. నేను అసలు ఏదో వీడియో చేస్తానని చెప్పట్లేదు, నా నిజంగా చెప్తున్నాను. నేను అసలు తగ్గుతుంది, ఇక్కడికి వస్తే 100% తగ్గుతుంది. నో వర్డ్స్, చాలా బాగా తగ్గించారు సార్. థ్యాంక్ యూ. సో చూశారు కదా, మన చిన్న కేశవరావు గారి అబ్బాయి కార్తికేయ 1.5 year నుంచి అతనికి జరిగిన కంప్లైంట్ ఏంటనేది అర్థం కాక 1.5 సంవత్సరంన్నర పాటు బాధపడి మన దగ్గరికి రావడం జరిగింది. ఇది కూడా వాళ్ళ డాడీ మన ఆస్టియోపతి అనే దాని గురించి నెట్లో ఎంక్వైరీ చేసి ఒక అవేర్నెస్తో మన దగ్గరికి రావడం జరిగింది. అది మన రాజమండ్రిలో ఫిజియో 360 క్లినిక్ అవైలబుల్ ఉంది. ఈరోజు ఈ ఆస్టియోపతి అండ్ కైరో కాంబినేషన్ ద్వారా మేము చేసిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది మన కార్తికేయకు చాలా ఉపయోగపడింది. అండ్ ఈస్ లీడింగ్ ఎన్ హ్యాపీ లైఫ్. And so the Physio 360 always provides you an assurance for happy life. So ఈ సక్సెస్ రేట్తో ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా బాధపడుతున్నారు అనుకుంటే కనుక వాళ్ళకి తగ్గించడానికి మేము మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఇలాగే ఎవరైనా బాధపడినట్టయితే మా క్లినిక్ని సంప్రదిస్తారని కోరుకుంటున్నాం. సో కార్తికేయ, ఆర్ యూ హ్యాపీ విత్ ద రిజల్ట్? వాట్ థ్యాంక్ యూ సో మచ్.